నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక ఎడారిలో మొదలైన చిన్న మ్యూజిక్ ఫెస్టివల్ కాలక్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, లాభదాయకమైన మెగా ఈవెంట్గా ఎలా మారిందో ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ముందుగా మన ఎజెండా చూద్దాం. 1. కార్పొరేట్ వ్యతిరేక ఎడారి మూలాలు. 2. బేచెల్లా, ఒక సాంస్కృతిక విప్లవం. 3. అద్భుతమైన పాకశాస్త్ర గమ్యస్థానం. 4. మెగా బ్రాండ్ రక్షణ. మరియు 5. ఇన్ఫ్లుయెన్సర్లు, కోల్పోయిన ఆత్మ. బ్లాక్ ఫెమినిస్ట్ మైలురాళ్ల నుంచి యాంటీ ట్రస్ట్ చట్టాల వరకు ఈ వివిధ అంశాలన్నీ ఆధునిక కోచెల్లా పజిల్ను ఎలా క్రియేట్ చేశాయో చూద్దాం. మొదటి భాగం కార్పొరేట్ వ్యతిరేక ఎడారి మూలాలు. ఈరోజు విలాసానికి మారుపేరుగా ఉన్న ఈ ఫెస్టివల్ అసలు ఎలా పుట్టిందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకసారి ఆలోచించండి. 1999లో టికెట్ మాస్టర్కి వ్యతిరేకంగా ఒక ఇండీ రాక్ ప్రయోగంగా, ముఖ్యంగా వుడ్స్టాక్ కమర్షియల్ కల్చర్కి యాంటీగా ఇది మొదలైంది. కానీ కట్ చేస్తే 2024 నాటికి ఇది గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ బ్రాండ్గా మారిపోయింది. కార్పొరేట్ సంస్థలను ఎదిరించడానికి పుట్టిన ఈ వేదిక ఇప్పుడు అదే కార్పొరేట్ లైఫ్ స్టైల్కి ఒక అల్టిమేట్ స్టేటస్ సింబల్గా మారడం నిజంగా పెద్ద ఐరనీ కదూ. ఇది ఓవర్నైట్లో జరిగింది కాదు. 1993లో టికెట్ మాస్టర్ బహిష్కరణలో భాగంగా ఎంపైర్ పోలో క్లబ్లో పర్ల్ జామ్ చేసిన ప్రదర్శన దీనికి బీజం వేసింది. ఆ తర్వాత 1999లో మొట్టమొదటి కోచెల్లా ఫెస్టివల్ ప్రారంభమైంది. 2001 నుండి ఏటా నిర్వహించడం మొదలుపెట్టారో అక్కడే దీనికి బలమైన పునాది పడింది. ఇక 2012 నాటికి ఏకంగా వరుసగా 2 వారాల పాటు జరిగే భారీ గ్లోబల్ ఈవెంట్గా ఇది సక్సెస్ఫుల్గా విస్తరించింది. ఇక రెండవ భాగం బేచెల్లా, ఒక సాంస్కృతిక విప్లవం. ఫెస్టివల్ హిస్టరీలో దీని కల్చరల్ పవర్ పీక్ స్టేజ్కి వెళ్లిన టైం ఇది. 2018లో బియాన్సే చేసిన చారిత్రాత్మక ప్రదర్శన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కోచెల్లా హిస్టరీలో హెడ్లైనర్గా పర్ఫామ్ చేసిన మొట్టమొదటి నల్లజాతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆ వేదికను చారిత్రక బ్లాక్ కాలేజీలు అంటే హెచ్బీసీయూలకు ఒక అద్భుతమైన నివాళిగా ఆమె మార్చేశారు. పూర్తి ఆఫ్రికన్ అమెరికన్ మార్చింగ్ బ్యాండ్, మజోరెట్ డాన్సర్లు, బ్లాక్ గ్రీక్ విద్యార్థి జీవితానికి సంబంధించిన స్టెప్ షోలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. బీటా డెల్టా కప్ప, నెఫెర్టిటీ చిత్రాలతో కూడిన సింబాలిక్ డ్రెస్సులు, పైగా డెస్టినీస్ చైల్డ్ బ్యాండ్తో ఆన్ స్టేజ్ రీయూనియన్, ఇవన్నీ ఆ షోని ఒక ఎపిక్ కల్చరల్ మూమెంట్గా మార్చేశాయి. దీని ఇంపాక్ట్ ఎంతంటే ఏకంగా 4,10,00,000 మంది వీక్షకులు ఈ లైవ్ స్ట్రీమ్ చూశారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఫెస్టివల్ హిస్టరీలోనే మోస్ట్ వాచ్డ్ పర్ఫార్మెన్స్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన మూడవ భాగం అద్భుతమైన పాకశాస్త్ర గమ్యస్థానం. మెయిన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ దాటి చూస్తే ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ ఇంకో లెవెల్కి ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మ్యూజిక్ ఫెస్టివల్స్లో ఫుడ్ అంటే ఏముంటుంది? ఏవో చిన్న ఫుడ్ స్టాల్స్, బేసిక్ హాట్ డాగ్లో, తాగడానికి వెచ్చని బీర్, అంతే కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నిర్వాహకులు ఆ పాత పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మోడర్న్ కోచెల్లా అంటే ఎక్స్క్లూజివ్ నోబో ఉమాకసే, విఐపి స్పీకైసీ బార్లు, స్పెషల్ 4 కోర్స్ డిన్నర్లతో ఒక కంప్లీట్ లగ్జూరీ క్యులినరీ డెస్టినేషన్గా మారిపోయింది. ఇమాజిన్ చేసుకోండి, గోల్డెన్ వాయిస్ వాళ్ళు ఏకంగా 75కు పైగా విభిన్న రెస్టారెంట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకవైపు రెడ్ బుల్ మిరాజ్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుని తినే ఎక్స్క్లూజివ్ నోబు పాపప్, అవుట్ స్టాండింగ్ ఇన్ ది ఫీల్డ్ అందించే 4 కోర్స్ విఐపి డిన్నర్లు ఉంటే, ఇంకోవైపు ఇండియో సెంట్రల్ మార్కెట్లో డేవ్స్ హాట్ చికెన్ లాంటి పాపులర్ స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది. దాంతోపాటు మిక్స్టేకా లాంటి హైడెన్ అగావే స్పీకర్సీ బార్లు కూడా ఉన్నాయి. అల్ట్రా లగ్జరీ ఫైన్ డైనింగ్ని, టాప్ క్వాలిటీ స్ట్రీట్ ఫుడ్ని ఒకే చోట ఇంత అద్భుతంగా బ్లెండ్ చేయడం నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఇక 4వ భాగం మెగా బ్రాండ్ రక్షణ. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి ఈ ఎడారి సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి చట్టపరమైన వ్యూహాలు వాడతారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. దీని వెనుక ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ పేరు రేడియస్ క్లాజ్. ఇది ఒక ఖచ్చితమైన నాన్ కాంపీట్ అగ్రిమెంట్. దీని ప్రకారం ప్రధాన ఈవెంట్కు ముందు అలాగే తర్వాత కొంతకాలం పాటు చుట్టుపక్కల భౌగోళిక మార్కెట్లలో ఆ ఆర్టిస్టులు ఎక్కడా పర్ఫామ్ చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ లాయర్లు ఏడాది పొడవునా దీనిపైనే పనిచేస్తారు, తమ ఫెస్టివల్కున్న ఆ ప్రత్యేకతను, ఎక్స్క్లూజివిటీని లాక్ చేయడానికి. ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే ఆర్టిస్టులు డిసెంబర్ 15 నుండి మే 1 వరకు ఉత్తర అమెరికాలోని మరే ఇతర ఫెస్టివల్లోనూ పాల్గొనకూడదు. లాస్ ఏంజలస్, ఆరెంజ్, రివర్సైడ్ లాంటి మొత్తం 7 కౌంటీలలో వాళ్లు పర్ఫామ్ చేయడానికి వీల్లేదు.
తమ క్రియేటివ్ లైనప్ని వాడుకొని కాంపిటీటర్స్ ఎవరూ ఫ్రీగా లాభపడకూడదన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ కఠినమైన రూల్స్ వల్ల చిన్న వేదికల వాళ్ళు వీరిపై తీవ్రమైన యాంటీ ట్రస్ట్ దావాలు కూడా వేశారు. అయినా సరే తమ మెగా బ్రాండ్ వాల్యూని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోచెల్లా వాడే ఐరన్ క్లైడ్ షీల్డ్ ఇది. చివరగా 5వ భాగం, ఇన్ఫ్లుయెన్సర్లు మరియు కోల్పోయిన ఆత్మ. ఇంత పక్కాగా కార్పొరేట్ సిస్టమ్ను సెట్ చేయడం వల్లే అసలు ఈ ఫెస్టివల్ తన ఐడెంటిటీని, ఆత్మను కోల్పోయిందా అనే చర్చ మొదలైంది. ప్రముఖ ఆర్టిస్ట్ రెగీ వాట్స్ చెప్పిన ఈ మాటలు వినండి. దీని ఆత్మ అంతకంతకు కనుమరుగవుతున్నట్లు అనిపిస్తోంది. ఈ అనుభవం గందరగోళంగా మరియు పర్సనల్ టచ్ లేకుండా ఉంది. ఇది కేవలం ఇన్ఫ్లుయెన్సర్ సంస్కృతి కోసం క్రియేట్ చేసిన వైబ్స్ మాత్రమే. అవును, చాలామంది విమర్శకులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. కౌంటర్ కల్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఈ ఈవెంట్ ఇప్పుడు కేవలం బ్రాండ్స్ ప్రమోషన్స్ కోసం, ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్ క్రియేషన్ కోసం ఒక ప్లేగ్రౌండ్గా మారిపోయిందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మనం రెండు వైపులా ఉన్న ఆర్గ్యుమెంట్స్ని న్యూట్రల్గా గమనిద్దాం. ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది పూర్తిగా కమర్షియల్ అయిపోయింది, ఎక్కడ చూసినా స్పాన్సర్ల పేర్లే, విఐపి ఏరియాలకు, ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేషన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అసలు మ్యూజిక్ కంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ మీదే ఫోకస్ ఉంది అంటున్నారు. కానీ దీన్ని డిఫెండ్ చేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇంకోలా ఉంది. ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా సాఫీగా సాగే లాజిస్టిక్స్ వేరే ఏ ఫెస్టివల్లో దొరుకుతాయి? పైగా మల్టీ జాన్రా మ్యూజిక్, అత్యాధునిక ఆర్ట్, కమ్యూనిటీ సేఫ్ స్పేసులు, భిన్నత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతను మనం ఎందుకు మర్చిపోవాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. సో ఈ విశ్లేషణను ముగుస్తూ మీకో ఆలోచన వదిలి వెళ్తున్నాను. ఒక ఈవెంట్ తాలూకు ప్రామాణికమైన మ్యూజిక్ కల్చర్ను అత్యున్నత వ్యాపార విలువలతో బ్యాలెన్స్ చేయడం సాధ్యమేనా? లేదా ఒక పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయాలంటే దాని ఆత్మను కోల్పోవడం అనేది తప్పనిసరి మూల్యమా? ఈ ఎడారి మాయాజాలం కేవలం ఆత్మలేని ఒక కంటెంట్ ఫామ్గా మిగిలిపోతుందా, లేక మోడర్న్ పాప్ కల్చర్ని ప్రతిబింబించే ఒక బ్రిలియంట్ ఎవల్యూషనా? మీరేమనుకుంటున్నారు? థింక్ అబౌట్ ఇట్.